నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎట్టకేలకు ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు ప్రకటిస్తారు అన్న తెలుగుదేశానికి సంబంధించిన అసెంబ్లీ సీట్లు ఆల్మోస్ట్ చాలా వరకు ఖరారు చేసినట్లే. తెలుగుదేశం 94, జనసేన 24, మూడేమో జనసేన ఎంపీ సీట్లు కూడా మాట్లాడుతున్నారు. ఏదో మొత్తానికైతే కొన్ని వచ్చాయి, కానీ జనసేనకి కార్యకర్తలు లేదంటే మన డిస్కషన్స్లో ఉన్నట్లుగా ఆశించినంత ఎక్కువ కనపట్లేదు, ఏదో తక్కువకే కాంప్రమైజ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఏమంటారు దీని గురించి? అంటే దీన్ని ఎలా చూడాలంటే, పవన్ కళ్యాణ్ లౌక్యంగా వ్యవహరించారా లేదా భయపడుతున్నారా అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. ఆయనకి ఎందుకు భయం? భయం అంటే లాస్ట్ టైం వైసీపీ కొట్టిన దెబ్బకి, అంటే 151 సీట్లు వాళ్ళు గెలుపొందడంతో ఏమైందంటే చంద్రబాబు ఒక రకమైన షాక్కు గురయ్యాడు. పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా జీరో అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. కనీసం తానైనా గెలుస్తాను అనుకున్నాడు, ఎటు పోయి ఇటు వచ్చినా. జీరో వచ్చేసరికి ఆయన షాక్కు గురయ్యాడు. ఇప్పుడు ఏమిటంటే వీళ్ళ భయం ఏమిటంటే, మనము ఏమాత్రం వీక్ అయినా మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అనే ఒక భయం ఇద్దరిలోనూ ఉంది. మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏమిటంటే, ఆయన తన పాత పద్ధతిలోనే వ్యవహరించాడు. ఇక్కడ ఏమి మనకు కొత్తగా ఆయన వ్యవహరించినట్టుగా దాఖలాలు లేవు. ఎందుకంటే మనం అందరూ ఊహించింది ఏమిటంటే, జనసేన ఎంత పట్టుబట్టినా, గీపెట్టినా, అరిచినా, ఏం చేసినా వాళ్ళకి ఏదో కొన్ని సీట్లు నామమాత్రంగా ఇస్తాడే తప్ప మెజారిటీ సీట్లు అయితే ఇవ్వడు అనేది అందరికీ క్లారిటీ ఉంది, బాబు గారి గురించి తెలిసిన వాళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్లుగా పార్టీ పెట్టి ఇప్పుడు ఆయన పొత్తుకి ఓకే అని ఇవన్నీ అన్న తర్వాత ఆయన కొంత గౌరవప్రదమైన షేర్ తీసుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు, ముఖ్యంగా జనసేన నాయకులు. గౌరవప్రదమైన షేరు అంటే ఏమిటంటే, 175 సీట్లలో ఈయన కేవలం 15%, 24 సీట్లు అంటే ఇంతకు మించి ఇచ్చే అవకాశం కూడా లేదు. 24 సీట్లు అంటే జస్ట్ 15%, అంటే 85% టీడీపీ వాళ్ళు తీసుకోగా 15% సీట్లు మాత్రమే జనసేన తీసుకున్నారు. దీంట్లో వీళ్ళు గెలిచేదిన్ని, ఓడేదిన్ని, ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు గెలిచిన వాళ్ళు పవర్ షేరింగ్ అంటే, వీళ్ళు రేపొద్దున టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మాట పెద్దగా చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. ఎందుకు చెల్లుబాటు కాదంటే, మెజారిటీ సభ్యులు ఉంటేనే కదా ఎవరికైనా మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఆ ఛాన్స్ పోయింది పవన్ కళ్యాణ్కి. ఒక రకంగా ఆయన ఒక అవకాశాన్ని వదిలేసుకున్నాడు. ఎందుకు వదిలేసుకున్నాడు అంటే, ఆయన భయపడుతున్నాడు. ఇంకా ఉన్నాయి కదా సార్, అంటే పూర్తిగా చెప్పలేదు కదా. ఇప్పుడు 118 సీట్లు ఖరారు చేశారు. 118 సీట్లలో 94 సీట్లు టీడీపీ, 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ జాజాన్ టుడే ఏం ప్రకటించారు? 5 సీట్లు ప్రకటించారు. కేవలం 5 సీట్లు అంటే 19 సీట్లు ఇంకా పెండింగ్ ఉంది. పెండింగ్ మీన్స్ ఈయన పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు కూడా చెప్పలే ఇంతవరకు. సరే, భీమవరం అని అంటున్నారు, అది ఓకే. 19 సీట్లు ఇంకా ఎక్కడెక్కడ అంటే నంబర్ ప్రకటించారు, ఎక్కడెక్కడ అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తీసుకుంటే కొంత సేఫ్. అయినా రాయలసీమలో వచ్చి ఏదైనా కొంత షేర్ అడిగితే మాత్రం ఇక్కడ డేంజర్. ఇక్కడ వైసీపీ నో డౌట్ బలంగా ఉంది, టీడీపీ కూడా బలంగా ఉంది, కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది ఒక డౌట్. అంటే వీళ్ళు కొత్తగా ఎవరికో ఇస్తారా, వచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటారా, చేయాలి కదా. పోలింగ్ నిర్వహించేది ఒక పని ఉంటుంది. అంటే జనంలో ఉందా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. వీళ్ళు అంటున్నారు వ్యతిరేకత ఉంది అని, కానీ మొన్నటి సభలు చూసిన తర్వాత ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది, వ్యతిరేకత ఉందా లేదా అనేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమిటంటే, ముందు జగన్ని ఓడించేస్తే తర్వాత ఏమైనా ఉంటే మనం చూసుకుందాము అనే ఒక మూడు ఈరోజు క్రియేట్ అవుతాం. వీళ్ళ మాటలు వీటన్నిటి చూసి, ఎందుకంటే 25 సీట్లలో 3 పార్లమెంట్ సీట్లు ఆయన తీసుకున్నాడు. అంత మించి పెరిగే అవకాశం కూడా లేదు. అది మరి బీజేపీ బాలశౌరి గారు ఆయన క్యాండిడేట్ వస్తారు, మిగతా ఇద్దరు ఉషా నాగబాబు గారు వస్తారేమో మనకు తెలియదు. అంటే బీజేపీకి ఏమని సంకేతం పంపాడు చంద్రబాబు? మీరు రాకపోయినా పర్లేదు, మేము చేసుకుంటాం పని. అదొకటి. ఇంతకాలము కలిసి ఉండి ఉమ్మడిగా మాట్లాడుతూ సభలు పెడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్న పవన్ కళ్యాణ్కే 24 సీట్ల దగ్గర మేము కట్టడి చేస్తే మీకు ఎన్ని ఇస్తామనేది మీరే ఊహించుకోండి అని ఒక సంకేతం పంపాడు. బీజేపీ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్ని ఇస్తారు? మహా అయితే 8దో 10దో ఇస్తారు, అది కూడా డౌట్. ఒక సింగిల్ డిజిట్ సీటు కోసము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు పొత్తుల కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది? కాబట్టి ఆ
8-10 సీట్ల కోసం బీజేపీ వస్తుందా రాదా అనేది అది వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. ఆ విషయం అసలు ఏమి చెప్పకుండానే ఖరారు చేశారండి సార్ సడన్గా? అవును, వాళ్ళు తెగలేదు, బీజేపీ వాళ్ళు తెంచరు. తెంచకపోవడం వల్ల ఏమిటి, 118 సీట్లు ఇక్కడ తేలిస్తే ఇంకా 57 సీట్లు ఉన్నాయి. ఈ 57 సీట్లలో వాళ్ళు రావాలి వాటాకి, అంటే ఒక 10 సీట్లు వాళ్ళు కోరారనుకోండి, 47 సీట్లు ఉంటాయి. ఈ 47 సీట్లు టీడీపీవే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం. ఇంకా జనసేనకి ఇంకా అసలు ఇవ్వరా మరి? ఇంకా జనసేనకి ఇవ్వనట్టే కదా. 24 సీట్లు అనేది ఇప్పుడు ఈరోజు ఖరారు చేస్తే ఇంకా జనసేనకి ఇంతకంటే ఏం పెంచుతారు? ఉన్న సీట్లలోనే 19 సీట్లు ఇప్పటివరకు అభ్యర్థులు తేలలేదు. అంటే 24కు మించి కూడా ఇస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇస్తే మంచిదే, ఇస్తే కొంచెం పవన్ కళ్యాణ్ గట్టిగానే లాగినట్టే, బేరము కరెక్ట్గానే తెగినట్టు. సరే, ఇప్పుడు మనం టీడీపీ వాళ్ళు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులందరినీ చూస్తే కొంతమంది పాత వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు, రకరకాల మిక్స్చర్ ఉంది. అది వీళ్ళు ఎలా ఏమిటి, ముఖ్యంగా వైసీపీ బాగా బలంగా ఉన్నటువంటి రాయలసీమలో ఒకసారి మనం అభ్యర్థులను గమనిస్తే, రాయదుర్గం అంటే అనంతపురం జిల్లా తీసుకుంటే, రాయదుర్గంలో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి కాలువ శ్రీనివాసులు గారే మళ్ళీ క్యాండిడేట్గా ఉన్నారు. ఉరవకొండలోకి వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. హిందూపురం మనం ఎలాగో బాలకృష్ణ గారే ఉంటారు కాబట్టి, సింగనమలకు వచ్చేసరికి శ్రావణి గారని ఆమెని తీసుకొచ్చారు. మరి ఆమె ఎంతవరకు పోటీ, ఆమె కూడా కొంచెం గట్టి క్యాండిడేటే, ఎంతవరకు పోటీ ఇస్తుందనే తెలియదు. పెనుగొండలో సవిత గారని కొత్త క్యాండిడేట్. కళ్యాణదుర్గంలో ఆశ్చర్యంగా ఏమిటంటే, ఆల్రెడీ పోటీ పడుతున్న ఇద్దరిని పక్కన పెట్టి ఇంకొక ఆయన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సురేంద్ర అనే ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన బాగా డబ్బులు ఉన్నాయి. అంటే ఈసారి చంద్రబాబు లిస్టును మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమిటంటే, ఎన్ఆర్ఐలు లేదా కాంట్రాక్టర్లు డబ్బులు ఉన్న వాళ్ళని పనిగట్టుకొని చాలా నియోజకవర్గాల్లో తీస్తున్నాడు ఆయన. అంటే డబ్బులు గట్టిగా ఉండకపోతే ఎలక్షన్ చేయలేము అనే అభిప్రాయం ఉన్నట్టుంది. అంటే వీళ్ళు పార్టీకి ఇవ్వగలరు, తాము ఖర్చు పెట్టుకోగలరు. ఇట్లా మీకు అనేక జిల్లాల్లో మీకు కొత్త క్యాండిడేట్లు కనిపిస్తున్నారు ఈసారి. చిత్తూరు సాంప్రదాయకంగా ఉన్నటువంటి కాపు అభ్యర్థుల్ని పక్కన పెట్టేసి కొత్తగా ఈసారి కమ్మ అభ్యర్థికి ఇచ్చారు. గురజాల అతనేదో పేరుంది అతనిది, ఆయనకి గురజాల జగన్మోహన్ అనే ఆయనకి ఇచ్చారు. ఆయన పాలిటిక్స్లో ఏమి ఉన్నవాడు కాదు. నేను ఎక్కడో బెంగళూరులో రియల్టరు అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చాడు. అదేవిధంగా తమ్మళ్ళపల్లి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, జయచంద్రారెడ్డి అని ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చారు. తమ్మళ్ళపల్లిలో మరి పెద్దిరెడ్డి, ద్వారకనాథరెడ్డిని తట్టుకొని ఆయన నిలబడతారా? డబ్బులు ఉన్నాయంట ఆయన కూడా బాగానే. అట్లా చాలా నియోజకవర్గం, తాడిపత్రి మనం ఊహించినట్టుగానే జేసీ కుటుంబంలో అస్మిత్ రెడ్డికి ఇచ్చారు. ధర్మవరం ప్రకటించలేదు. ఇంకా రాప్తాడు ఆల్రెడీ సిట్టింగ్, అంటే ఇంత మునుపటి నుంచి పోటీ చేస్తున్న పరిటాల కుటుంబంలో నుంచి పరిటాల సునీత గారికి ఇచ్చారు. లాస్ట్ టైం పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు, సునీత గారు చేయలేదు. ఈసారి పరిటాల సునీత గారికి ఇచ్చారు. అంటే బాగా గమనిస్తే ఏమిటంటే, కుటుంబాల నుంచి సీట్లు ఆశిస్తున్న వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు మీన్స్ అశోక్ గజపతిరాజు కూతురికి ఇచ్చారు విజయనగరం. అశోక్ గారికి ఎక్కడిస్తారు అనేది ఇంకా తెలియదు. అదేవిధంగా పరిటాల కుటుంబంలో శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నాడు ధర్మవరం, అతను ఏమి తేల్చలే, సునీత గారికి ఇక్కడ ఇచ్చేశారు. తాడిపత్రిలో అస్మిత్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు, కానీ వాళ్ళ కుటుంబం మళ్ళీ ఎంపీకి పోటీ చేయాలని దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ ఆలోచిస్తున్నారు, అది ఇంకా తేల్చలే. ఎవరి కుటుంబాలకు సంబంధించి ఫిక్స్ చేయలే. ఇంకా రెండు టికెట్లు అదే కుటుంబానికి ఒకటే అన్నారు కదా, ఇప్పుడేమో ఒక్కొక్కటి అయితే ప్రకటించారు. అయితే ఒకటొకటి ఇచ్చారు. మళ్ళీ ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ఊరుకోరు కదా. వీళ్ళ ఫ్యామిలీలో 3 ఉన్నారు. మళ్ళీ కుప్పం చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, మారా లోకేష్ గారు, వీళ్ళకి వర్తించదా మిగతా వాళ్ళు ఎవరికైనా ఒకరికి ఇస్తే, ఇప్పుడు పరిటాల సునీత గారు ఆ కారణంతోనే ఇంకా కుటుంబాలకు సంబంధించి లెక్కలు తేల్చలేదు. మన ఇక్కడ ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే గంగాధర నెల్లూరులో ఒక ఆయన కొత్త క్యాండిడేట్ థామస్ అనే ఆయన కొత్త క్యాండిడేట్ని తెచ్చారు. ఇక ఆల్రెడీ నగర్లో ముద్దు కృష్ణనాయుడు కుమారుడు గాలి బాను ఆయన తీసుకొచ్చారు. ముందు ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే ఈ సీట్లలో కూడా ఏమిటంటే బోలెడన్ని సీట్లు మనం ఎక్స్పెక్ట్ చేసినవే. అంటే కొత్తగా అంటే జనసేనకి ఇప్పుడు అసలు సమస్య, ఎందుకంటే 19 సీట్లలో వాళ్ళు తేల్చాలి. వాళ్ళు ఇప్పుడు అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు, తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు మనకు పరిచయమైన వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు 3 సీట్లు ఇచ్చారు. వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారి సమస్య ఏమిటంటే, అక్కడున్న తెనాల్లో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పూర్తిగా సహకరిస్తే తప్ప ఆయన బయటపడరు. ఆయన ఒకవేళ ఏదైనా కారణాలతో అడ్డం తిరిగితే డేంజర్. అంటే ఓటు
ఆయన గట్టి నాయకుడు. ఎందుకంటే మనోహర్ గారి కంటే ఎక్కువ ఓట్లు తీర్చుకున్నారు ఆయన గతంలో. మనోహర్ గారు ఆయనతో పోల్చుకుంటే వీక్. కానీ ఇక్కడ జనసేన అలయన్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి, జనసేనలో కీలకమైన నాయకుడు మనోహర్ గారు కాబట్టి ఆయనకు అనివార్యంగా జనాలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా టీడీపీ త్యాగం చేసినట్టే ఆ సీటు. అట్లా చాలా అంటే ఇప్పుడు ఇంతకాలం ఏమన్నారు, వైసీపీలో జాబితాలు ప్రకటించినంతకాలము వాళ్ళు తిరుగుబాట్లు అసహనాలు అన్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈరోజు జాబితా ప్రకటించారు కాబట్టి సాయంత్రానికో రేపటికో రకరకాలుగా మనకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ తమాషా ఏంటంటే నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికే ఇచ్చారు. అంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి రెబెల్ అయ్యాడు కాబట్టి. మళ్ళీ అదే సేమ్ టైం మళ్ళీ ఇక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏమి ఆయన జోలికి పోలేదు. అంటే బహుశా ఆయన ఏమి టీడీపీ వైపు వచ్చినట్టు దాఖలాలు లేవు. కానీ ఉదయగిరిలోకి వచ్చేసరికి ఆ కాకర్ల సురేష్కు ఎవరికో ఇచ్చారు. ఆయన కూడా కొత్త క్యాండిడేటే, అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్. ఉదయగిరిలో మరి మామూలుగా రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి ఉదయగిరిలో, అంటే గతంలో ఎప్పుడో వెంకయ్యనాయుడు గారు గెలిచారు, అది పూర్వము. ఇక్కడ ఉన్నట్టుండి కమ్మ క్యాండిడేట్కి ఎందుకు చూజ్ చేసుకున్నారో తెలియదు మనకు. అది కొంచెం టఫ్ అది ఆ ఉదయగిరి అనేది ఇప్పుడున్న ప్రకారం. అంటే చాలా చోట్ల మనకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళందరికీ టికెట్లు ఈయన ఇచ్చాడు. అంటే చంద్రబాబు ఈసారి డబ్బుతో చాలా పని ఉంది అనేది అర్థమైంది ఆయనకు కూడా. నిధులు ఎవరైతే బాగా పెట్టుకోగలుగుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తారనే క్లారిటీ ఉంది ఆయనకి. కాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అనేది, ఆయన ఏదో సీఎం అని కూడా అరుస్తారు కదా, మరి సీఎం కావాలనుకున్న వాళ్ళు 24 దగ్గరే ఆగారంటే ఆయన మనం ఎక్కువ తెగే వరకు లాగితే ఏ కారణాల వల్ల అయినా మనం గతంలో లాగా రిపీట్ అయిందనుకోండి, ఎక్కువ సీట్లు ఓడిపోతే అటు తెలుగుదేశానికి నష్టం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది, జనసేనకి నష్టం జరుగుతుంది, తెలుగుదేశానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ సీట్లలో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కదా. వైసీపీ గెలిచినప్పుడు వైసీపీ మొమెంటం అంటే వేగం స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మనం ఇన్నాళ్ళు నానుస్తూ వచ్చినటువంటి జాబితా ఇన్నాళ్ళకి రెడీ అయ్యింది. చూడాలి ఇక రేపటి నుంచి అసహనాలు, అసంతృప్తులు, గొడవలు ఏవేవి ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే వైసీపీ నుంచి వచ్చిన కొలను పార్థసారథి గారికి కూడా నూజివీడులో ఇచ్చారు. బీజేపీ నుంచి ఇటు టీడీపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గారికి ఏమో అటు సత్తెనపల్లి ఇచ్చారు. అంటే రాంబాబు గారి అపోజిషన్ అనమాట. రాంబాబు గారు నిలబడితే ఆయనకు అపోజిట్ అవుతారు. ఓకే, కొందరు పేర్లు ఖరారయ్యే, కొందరు ఇంకా కాలేదు, కొన్ని సీట్లు ఖరారు కాలేదు. పర్లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే పాత వాళ్ళు ఉన్నారు, కొత్తగా డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, వీక్ క్యాండిడేట్లు ఉన్నారు. అంటే ఇప్పుడు కడపలో కూడా మనం ఊహించిందే, ఇప్పుడు మైదుకూరులో ఆల్రెడీ ఆ పుట్ట యాదవ్ గారికి మనం పోటీ చేసిన ఆయనకే ఇచ్చారు. కడపలో అందరూ ఊహించినట్టుగానే శ్రీనివాసరెడ్డి గారి భార్య ఆమెకి ఇచ్చారు. పులివెందుల్లో బీటెక్ రవిని ఆయనకే టికెట్ ఇస్తారనేది మనకు చాలా క్లారిటీ ఉంది. రాయచోటికి వచ్చేసరికి మాత్రం కొంచెం వేరే క్యాండిడేట్ వచ్చారు. ఇంకా సుగవాసి పాలకొండరాయుడు గారి అబ్బాయి, అతను బాలసుబ్రహ్మణ్యం వస్తాడు అని మొన్నటి వరకు టాక్ ఉండింది. కానీ సడన్గా వేరే ఆయన రాంప్రసాద్ రెడ్డి ఆయన్ని తెచ్చారు. తిరుపతికి సంబంధించి కూడా ఇంకా ఏమీ పెద్దగా లిస్ట్ రాలేదు. అక్కడక్కడ నెల్లూరులో ఉదయగిరి వచ్చింది, నెల్లూరు రూరల్ వచ్చింది, కావలి కూడా ఇచ్చారు కొత్త క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఓకే, సరే చూద్దాం. మరి టీడీపీలో అసంతృప్తులు ఎంతమంది వస్తారో, మళ్ళీ జనసేనకి ఇంతే సీట్లు తీసుకుంటారా మీరు అని హరిరామజోగి గారు మళ్ళీ అన్నారు. డెఫినెట్గా అంటారు, ఎవరైనా అంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కాపునాడు నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నిలదీసే అవకాశం ఆయనే ఇచ్చారు. ఎందుకంటే మీరు మరి ఇన్ని తక్కువ సీట్లకు రాజీ పడ్డారు కదా, మరి ఇంకా మన ఐడెంటిటీ ఏముంటుంది, కనీసం ఒక 25-30% కన్నా మీరు లాగలేకపోయారే, అంటే 170 సీట్లలో ఒక 30-40 కన్నా మీరు లాగలేకపోయారే అని. అంటే 24 పెరుగుతుంది అనే ఆశ అయితే ఉరికి లేదు. ఎందుకంటే ఉన్న ఆ సీట్లలో ఏం పెరుగుతుంది, ఇంకా పెరగదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.